మామిడికాయలు మామిడికాయలు మామిడికాయలు. హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, మీ రైతు బిడ్డ రమేష్ అనే నేను మాట్లాడుతున్నా. చూడండి ఇక్కడ పుట్ట ఎలా కనిపించిందో. ఈ మామిడి చెట్ల కింద పుట్టలు ఉంటాయి. అలాగే సంవత్సరం అంతా మేము కాపలా కాస్తూ ఉంటాం. కాపలా కాసి ఇటువంటి చెట్లకు హాని కలగకుండా మేము కాపాడుకుంటాం. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ కాపు మీకు తీయని పళ్ళు మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. చూడండి చెట్ల కింద ఎన్ని పుట్టలు ఉన్నాయో. ఒక్కొక్కసారి చెట్టు మొదల్లోనే పుట్ట వచ్చేస్తూ ఉంటుంది. ఇలా రసాయనాలు కానీ మందులు కానీ ఏమీ వాడకుండా చెట్టుకి కాయలు కాయలు పెద్దవయిన తర్వాత ముదిరిన తర్వాత కాయలు కట్ చేసి బర్రెగడ్డి దగ్గర మేము ముగ్గబెట్టి మేము ముందుకు తీసుకువస్తూ ఉంటాం. కనీసం మా రైతుల కోసం ఒక్కసారి ఆలోచించి మాకు ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మామిడి రకాలు చాలా 30 కంటే ఎక్కువే చాలా మామిడి రకాలు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే టైమే చాలదు. నోరూరించే మామిడి పళ్ళు కోసం సంవత్సరం అంతా చూసి ఎండాకాలం వచ్చేసరికి ఎగబడుతూ ఉంటాం. ఎంతో ఆరోగ్యానికి మేలు చేసి ఈ మామిడి పళ్ళు. చూడండి ఇక్కడ నేను మరో చెట్టు దగ్గరికి వెళ్తున్నాను. ఆ చెట్టు దగ్గర చూడండి, చెట్టు మొదల్లోనే పెద్ద పుట్ట ఉంటుంది. మేము ఈ మామిడి పళ్ళు మామిడికాయలు కోసం ఈ చెట్ల దగ్గరికి వచ్చేసరికి మా ప్రాణాలు తెగించాల్సి వస్తుంది. చెట్టు మీద ఏదో పక్షి గూడు కట్టింది. కాకి గూడు కాదు కానీ పిట్ట గూడు అనుకుంటాను. పెద్ద పెద్ద పక్షులు ఉంటాయి కదండి, అడవులోని పిట్టలు లాంటివి. అవి గూడు కట్టి వాటికి హాని కలగకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. ఆ గూడుని అలాగే చెట్టు మీద వదిలేద్దాం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.